ఓకే, ఇవాళ జిఎస్టీ 2.0 గురించిన అవగాహన సదస్సులు ఈ పాడేరు హెడ్ క్వార్టర్స్ లో ఈ క్యాంపెయిన్ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కట్టేసి ఈ రాష్ట్రంని మనం ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా జిఎస్టీ రేట్ కట్ చేయడం చాలా చాలా ఉపయోగకరంగా అయింది. దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలిపెట్టేసి ప్రజలకి సేవింగ్ పెరగడానికి ఈ కార్యక్రమం వలన చేయడం చాలా సంతోషము. ఇవాళ పాడేరులో ఉన్న మహిళలతో ఉంటున్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ తో ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనిలో ఇవాళ సాండీ రోజు వలన ఉన్న ప్రజలకి ఈ జిఎస్టీ 2.0 వలన వచ్చిన రేట్ కట్ గురించిన విషయాలు సందేశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనకుంటున్న బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ గా ఫుడ్ ఐటమ్స్ నుండి మనకు కావాల్సిన మెడిసిన్స్ ఆర్ అగ్రికల్చర్ లో యూజ్ చేసిన సదుపాయాలను అండ్ ఎడ్యుకేషన్ సంబంధపడిన విషయాల్లో ఆల్మోస్ట్ ఆల్ నెసెసరీ ఎసెన్షియల్ ఐటమ్స్ అన్ని కూడా రేట్ కట్ చేసి ప్రజలకి చీప్ గా వాళ్ళు పెట్టిన ఖర్చులు తగ్గించేసేసి వాళ్ళకుంటున్న సేవింగ్స్ పెంచిన ఈ కార్యక్రమం వలన ప్రజలకు ఉంటున్న ఉపయోగం ఏంటి, ఈ రేట్ కట్ సెప్టెంబర్ 22 నుంచి అమలుకు వచ్చిన విషయాలు కూడా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమేమి ఐటమ్స్ దీనికి ముందు అధిక ధరల్లో అధిక పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీలో పెట్టిన ధరలు ఈ సెప్టెంబర్ 22 నుంచి కొత్త స్లాబ్ కు వచ్చిన రేటుకే అమ్మాలి అనే విషయాలు కూడా ప్రజలకు చెప్పేసి ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా దీని గురించి ఆదేశం ఇచ్చేసి రేట్ కట్ చేసేసి అమ్మడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈఎస్ఆర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఇవాళ నుంచి స్టార్ట్ చేసేసి అక్టోబర్ 19 వరకు ఒక నెల క్రితము ఈ కార్యక్రమము వివిధ రంగంలో అంటే విలేజ్ సచివాలయం నుండి మండల్ స్థాయిలో, ఐటీడీఏ స్థాయిలో అండ్ జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరుగుతుంది. వివిధ శాఖలు, వివిధ స్టేక్ హోల్డర్స్ అంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఆర్ ఫార్మర్స్ కానీ మహిళలు కానీ వివిధ స్టేక్ హోల్డర్స్ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకొని ఈ జిఎస్టీ 2.0ని ఒక ఈ క్యాంపెయిన్ ఒక సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉంటున్న స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. Super GST! Super GST!